లక్ష్మీదేవి ఆవిర్భావం ఒక గొప్ప సమ్మోహనం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలకడలిని మథనం చేస్తున్నప్పుడు అందులో నుండి పలు వస్తువులు బయటకొచ్చాయి. వాటి తరువాత ఒకానొక పవిత్రమైన సమయాన సాక్షాత్తు లక్ష్మీదేవి సౌందర్యమూర్తిగా సకల శుభాలకు ప్రతిరూపంగా ఉద్భవించింది. ఆమె చేతిలో పద్మాన్ని ధరించి వెలుగొందుతూ కనిపించింది. ఆమె సౌందర్యాన్ని, దివ్యత్వాన్ని చూసి అక్కడున్నవారంతా అచేతనులయ్యారు. ఆవిడనే మనం సిరి, రమ, భార్గవి ఇలా రకరకాల పేర్లతో పూజిస్తాం. లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువుల వివాహం పాలకడలిలో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం. సముద్రమథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని చూసి దేవతలు, రాక్షసులు అందరూ ఆ మోహిని రూపానికి ముగ్ధులయ్యారు. మహర్షులు ఆమెకు అర్ఘ్యపాద్యాలు సమర్పించి వేదమంత్రాలతో స్తుతించారు. దేవతార్చనకు గంగమ్మ పవిత్ర జలాలను, విశ్వకర్మ దివ్యాభరణాలను సమర్పించారు. అప్పుడు లక్ష్మీదేవి సకల సౌందర్యవతి అయి చేతిలో వైజయంతిమాలను ధరించి సభామంటపంలోనికి ప్రవేశించింది. అక్కడ ఉన్న అందరు దేవతలు, రాక్షసులను దాటి సర్వలక్షణ సంపన్నుడైన విష్ణుమూర్తిని వరించి ఆ మాలను ఆయన మెడలో వేసింది. నాటినుండి లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు నిత్య జంటగా లోకాన్ని పాలిస్తున్నారు. ఈ వివాహఘట్టం చదివినా విన్నా సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. దేవి ఒక వృద్ధురాలైన భిక్షగత్తె రూపం ధరించి ఒక పేద మహిళ ఇంటికి వెళ్తుంది. ఆ మహిళ తనకున్న కొద్దిపాటి ఆహారాన్నే ఆ వృద్ధురాలికి పెట్టి ఎంతో భక్తితో సేవలందిస్తుంది. ఆ మహిళయందలి దయాగుణానికి, భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి నిజరూపంలో దర్శనమిచ్చి ఆ ఇంటిని అష్టైశ్వర్యాలతో నింపుతుంది. ఈ కథ మనకు బీదవారికి సహాయం చేయడంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవి పూజకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దీపావళి రోజునే లక్ష్మీదేవి సముద్రమథనం నుండి ఆవిర్భవించిందని, అలాగే విష్ణుమూర్తిని వివాహం చేసుకుందని చెబుతారు. ఈరోజు సాయంత్రం సమయంలో ఇల్లంతా శుభ్రం చేసి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. పూజామండపాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించి కొత్త ప్రతిమను పెట్టి నైవేద్యంగా పళ్ళు, పరమాన్నం సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు వస్తాయని, దారిద్ర్యం తొలగుతుందని భక్తుల నమ్మకం. లక్ష్మీదేవి కొన్ని ప్రదేశాలలో ఉండడానికి ఇష్టపడదు. ఎక్కడైతే మురికిగా, అపరిశుభ్రంగా ఉంటుందో, అలాగే నిత్యం గొడవలు, అబద్ధాలు, ద్వేషాలు ఉంటాయో అలాంటి చోట్ల ఆమె నివాసం ఉండదు. అలాగే ధర్మం, న్యాయం లేని ప్రదేశాలు, పెద్దలను గౌరవించని చోట కూడా ఆమె ఉండదని పెద్దలు చెబుతారు. ఎక్కడైతే శాంతి, పరిశుభ్రత, భక్తి ఉంటాయో అక్కడ ఆమె కొలువై ఉంటుంది.